సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక ఓర్వలేని తనంతో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగైనా బదనాం చేయాలి, ఏదో ఒక మాట మాట్లాడాలి, పబ్లిక్లో ఏదో ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. నిన్న 523 సర్వే నెంబర్ మీద మాట్లాడిండ్రు. 523 సర్వే నెంబర్ సంబంధించింది గవర్నమెంట్ సర్వే నెంబర్, అదైతే అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యే గారిని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసైన్ ల్యాండ్స్ గురించి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ, సంబంధించిన పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి వాళ్ళు దాంట్లో చొరవ తీసుకొని వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. దానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ముఖ్యంగా 523(c)(3) జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి వారు వికలాంగులు కానీ పేదవారు కానీ ఎవరైనా సరే ఈరోజు అనవసరంగా మధ్యవర్తులు దళారులు నిజంగా వాళ్ళను మోసం చేసి మొత్తం ప్రజా భూములను, గవర్నమెంట్ భూములను, ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు, దుర్వినియోగం అయిపోతున్న ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వ అధికారులు చేసిన ఒకటి చర్య అది. అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఒకటే మేము ఆ బ్లైండ్స్ కానీ ఇంకెవరైనా కానీ పేదవారికి ఎవరికైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా పేదవారు వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వారికి ఇందిరమ్మ ఇల్లు అక్కడే కట్టించిస్తామని కూడా చెప్పింది. మళ్ళీ ఎంక్వైరీ చేసినా రీఎంక్వైరీ చేసినా వాళ్ళు పేదవాళ్ళు అవుతారు, వాళ్ళకు మళ్ళీ పట్ట సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే, డెవలప్మెంట్ ముఖ్యంగా ఎలక్షన్ వస్తుందని ఆయన సందడి చేసి ఎన్నో ప్రొసీడింగ్స్ లేకుండా ఎన్నో చిన్న పేపర్ పట్టుకొని అన్ని శంకుస్థాపనలు చేసింది. ఈరోజు 100 కోట్లు వచ్చినాయి అన్నారు. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి? మేము వెతికినాం, 100 కోట్లు మన డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉందని ఇమీడియట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు వెతికితే ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ దొరకలేదు. మాకు బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేదు, ఫైనాన్స్ క్లియరెన్సే లేదు దానికి. ఈరోజు మా ఊనారులో మొన్న అందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను ఈ రోజు వరకు 49 వార్డులలో దాదాపుగా 39 వార్డులు, దాదాపుగా 30-40 వార్డుల దాకా తిరిగిన. ఎక్కడ చూస్తే ఎక్కడ